ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, షాలోమ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో దేవుని కృపలు, దీవెనలు మీరందరూ సమృద్ధిగా పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. మీ మహోన్నతమైన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని బట్టి, దీవెనలు బట్టి వందనాలు. మీ దయచేత 2021లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ లైవ్ నిలిచండి, నీ ప్రజలను ఆశీర్వదించండి, నామని కనపరచుకోండి. ఎవరికి మాటలు కావాలో మాటలు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి నూతన ఆకాశము, నూతన సంబంధము యేసుతో మనకుండును. నూతన ఆకాశము, నూతన భూమియు, నూతన సంబంధము యేసుతో, దూతగణములతో దివిగానములతో నూతన యెరూషలేము దిగిరానయ్యున్నది. యేసుని రాజ్యం ఆనంద నిలయం, దేవుడే మనతో వసించు నిరతం. హల్లెలూయా. ఓ సనా యేసుని రాజ్యం ఆనంద నిలయం, దేవుడే మనతో వసించు నిరతం. Praise the Lord, hallelujah.
ఇలా నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నిన్నటి వరకు చాలా వివిధ కార్యక్రమాల్లో అందరూ బిజీగా ఉన్నారు. మరి ఈరోజు ఒకసారి మీ అందరినీ ఒకసారి పలకరించి దేవుని వాక్యాన్ని అందించాలని ఆశతో మరి మేము లైవ్లోకి వచ్చాం. మరి కొన్ని నిమిషాలు మనం దేవుని స్తుతిద్దాం. అలాగే నాతో పాటు కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తండి. ఎక్కడున్న వేర్ ఎవర్ యూ మే బీ, జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఫ్యూ మినిట్స్ లెట్స్ వర్షిప్ ద లార్డ్. యూ కెన్ వర్షిప్ ద లార్డ్ విత్ మీ. నాతో కలిసి మీరు దేవుని ఆరాధించవచ్చు. అందరు నాతో కలిసి అలాగే. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ 2020. 2020లో మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి మీకు స్తుతులు తండ్రి. మీరు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ లార్డ్ బై యువర్ గ్రేస్. ఓ వీ ఎంటర్డ్ ఇన్ టు న్యూ ఇయర్ లార్డ్. మీ కృపను బట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించాం తండ్రి. ఎంత ఎంత ప్రేమించావు, నీకు వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు కలిసి అలాగే ప్రభుని స్తుతిద్దాం. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధనా Let's pour out our hearts in the presence of God. Let us bow down before the Lord. Oh, let's bow down. మనం అందరం కలిసి ఆయన సన్నిధిలో సాగిలపడుతూ కొన్ని నిమిషాలు. ఎంత మంచి దేవుడు నాయన, నీకు ఇష్టం. నాకు దొరికావు, నీకు వందనాలయ్యా. నూతన సంవత్సరం ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. నీ కృప మీ దయ ఈ రాత్రి ఆరాధిస్తుండే దేవుని సన్నిధి మీద అనుభవించు. You can experience the presence of God wherever you may be, in which situation you may be in. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా ఈ రాత్రి మారుస్తాడు ప్రభు. నువ్వు ఆరాధిస్తుండగా, ప్రభుని గనపరుస్తుండగా, జస్ట్ థ్యాంక్స్ గివ్, దేవుని గనపరుస్తుండగా. ఓ లెట్ us thanking God. While we are thanking God, wonders and miracles will be taken place. Praise God. Glorify. Hallelujah. Thank you, Lord. We are all here to worship. We are all here to bow down. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah, hallelujah. Thank you, my Jesus. Receive your wonderful miracles. Receive your grace. Hallelujah. Receive your miracle. ఈ నూతన సంవత్సరం కొరకు దేవుడు దాచిపెట్టిన ఆ ఆశీర్వాదాన్ని పొందుకోండి యేసు నామములో. Now in Jesus' name. Now in Jesus' name. Thank you, Lord. Glory to God. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యాలకు మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా,
ఆశ్చర్యకడ నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు తండ్రి. దేవా నాయన ఈ దినం నాయన నూతన సంవత్సరంలో దేవా జనవరిలో ప్రభా మొదటి నాయన నెలలో ప్రభా నాయన 2వ దినాన్ని ప్రభా తండ్రి నేను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఎవరికి లేని ధన్యత ఆ కృప మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. నేను స్తుతించే భాగ్యం ఇచ్చావు, నేను ఆరాధించే భాగ్యం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయం ప్రభా తండ్రి నీ దాసుని బలముగా వాడుకోండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ దాసుడి ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో దేవా నాయన ఆ వాక్యాన్ని నాయన చూస్తూ ప్రభా నీ సన్నిధిలో గడుపుతున్నారో అయ్యా వారందరినీ మీరు దర్శించండి, తాకండి ప్రభా, నీకు వందనాలు. స్తుతి ఆరాధనలో మీరు దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ నూతన సంవత్సరంలో దేవా నాయన మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ కొరకు రోషంగా బ్రతికే కృప దయచేయండి ప్రభా తండ్రి. మీరు రాకడ చాలా సమీపంగా ఉంది నాయన తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభా, నీకు వందనాలు. లోపాలు ఏమన్నా ఉంటే మాకు సరిచేయండి ప్రభా, నీ వాక్యంతో దాన్ని కడగండి ప్రభా, శుద్ధీకరించండి నాయన, నీకు వందనాలు. పాపమేమీ లేకుండా నాయన శుద్ధి చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. హిమమ్మ కంటే తెల్లగా చేయండి ప్రభా, నీ వాక్యంతో మమ్మల్ని కడగండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. యేసయ్యా మీరు మాట సెలవిస్తే ప్రభా అది ఎన్నటికీ తప్పిపోదు ప్రభా, నీకు వందనాలు. మీ మాట ఎన్నటెన్నటికీ నాయన ప్రభా సత్యం ప్రభా, నీకు వందనాలు తండ్రి. అది నెరవేర్చుటకు సమర్థుడు ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే ప్రభా నువ్వు వాగ్దానాలు చేసావో నీ బిడ్డలతో ఆ వాగ్దానాలన్నీ అక్షరాలను నెరవేర్చండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తూ కన్నీటితో దేనికైతే మొర్ర పెడుతున్నారో ఆ మొర్రకి నాయన మీరు సమాధానము దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ప్రతి బిడ్డని తాకండి, ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా రండి ప్రభా, మా మధ్యకి రండి ప్రభా, నీకు వందనాలయ్యా. అయా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను దేవా, చంటి బిడ్డ చుట్టూ మీకు కంచి వెండి ప్రభా, నీకు వందనాలు దేవా. అలాగే నాయన యవన బిడ్డలతో మాట్లాడండి నాయన, యవన బిడ్డలు త్రుట్టిల్లిపోకుండా దేవా వారి చుట్టూ మీకు కంచి వెండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. అనేక మంది రోగాలతో ఉన్నారు దేవా, ఇంకా ఎవరికైనా ప్రభా తండ్రి విడుదల పొందలేని సమస్యలు ఉంటే ఇప్పుడు యేసు నామములో వారికి విడుదల, యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక, నీకు వందనాలు, స్తోత్రం దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా యవన బిడ్డలను తాకండి, నిరుద్యోగులను తాకండి, ఉద్యోగాలు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలు మీరు దర్శించండి ప్రభా, సకల సమృద్ధి దయచేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే నేను సేవకులు మీరు ఎత్తి పట్టుకొని సేవకులు మీరు దీవించండి అయ్యా. అలాగే నేను ప్రపంచ దేశాలకు శాంతి సమాధానము దయచేయండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి మీరు తాకండి ప్రభా, నీకు వందనాలు. బంధువులు స్నేహితులు నాయన ఎక్కడెక్కడ ఉన్నారో ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా అయ్యా మేము ఉంటున్న ప్రాంతాలను తాకండి అయ్యా. దేనికైతే ప్రభా మనుషులు పరుగెడుతున్నారో దేవా, ప్రజలందరూ నిన్ను కాదనుకుని ప్రభా తండ్రి పరుగులెడుతున్నారో అయ్యా, వారందరినీ మీరు దర్శించండి ప్రభా, నీకు వందనాలు. నీవే నిజమైన దేవుడు అని తండ్రి, నువ్వు తప్ప వేరే దేవుడు లేడని ప్రభా అయ్యా ప్రకటిస్తున్నా తండ్రి. నాయన కొంతమంది వినలేకపోతున్నారయ్యా. అయ్యా వినే శక్తి వరకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. గ్రహించే ఆత్మల వరకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. అలాగే నాయన మేము ఉంటున్న గ్రామాలు పట్టణాలు అన్ని జ్ఞాపకం చేసుకోండి, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకోండి, అధికారులు నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి పరిపాలన దయచేయండి ప్రభా, నీకు వందనాలు దేవా. మీరు నీ బిడ్డలను తాకండి తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా అయ్యా ఆరాధనలో నాయన తండ్రి నాయన ఉంటున్నారో దేవా, ఆలకిస్తున్నారు వాక్యాన్ని, వారిని తాకండి ప్రభా. మాకు మెలకువ దయచేయండి ప్రభా. ఎప్పుడు మేము మెలకువగా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయమని ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జీవించి ఆశించి మయం పొందమని, ప్రతి చీకటిని యేసు నామంలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి నాయన, వాడి వ్యతిరేక శక్తులన్నీ యేసు నామంలో లయపరచండి ప్రభా. ప్రతి బిడ్డని శాంతి సమాధానంతో నింపమని ప్రభా, నీ దాసుని బలముగా వాడుకోమని ఈ ప్రార్థన మీద సన్నిధి తెచ్చుకోమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇలా మిమ్మల్ని కలుసుకునే గొప్ప ధన్యత భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా కుటుంబం తరపున, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య బేతిస్తా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మీ అందరికీ నూతన ఆశీర్వాదాలు నజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తున్నాను. పిల్లలు దేవుని వాక్యం ఒక్క మాట చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఐషియా చాప్టర్ 43.
ఐజియా చాప్టర్ 43 verse 18 and 19, 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో, ఏంటి ఆ నూతన కార్యం? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. డు నాట్ రిమెంబర్ వాట్ హ్యాస్ డన్, వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి. పూర్వకాలపు సంగతులు తలంచుకోకండి. 2020లో మీ జీవితంలో జరిగిన ఆ యొక్క చేదైన విషయాలు, ఓటములు, బలహీనతలు, దిగజారిపోయిన పరిస్థితి, లాస్ అయిపోయిన పరిస్థితి, పిల్లరా కన్నీరు, మరి శోధనలు, శ్రమలు, వీటన్నిటిని ప్రభు అంటున్నాడు, జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, మర్చిపోండి, జ్ఞాపకం చేసుకోకండి అంటూ ప్రభు అంటున్నాడు. ఇదిగో బిహోల్డ్, ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. బిహోల్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడే అది మొలుచును అంటున్నాడు. ఇప్పుడే, జస్ట్ నౌ ఇట్ ఈస్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడే నూతన క్రియను నేను ప్రారంభిస్తున్నాను మీ జీవితంలో అంటున్నాడు ప్రభు. ఏంటి ఆ నూతన క్రియ? 2 అద్భుతాలు ప్రభు. అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. అరణ్యంలో త్రోవ ఉంటుందా అండి? అరణ్యం ఎంత గజిబిజుకుంటుంది. అరణ్యంలో ఎవడన్నా మిస్ అయితే మరి వాడు అసలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేడు. అరణ్యంలో త్రోవలు ఉండవు, కన్ఫ్యూజన్ ఉంటుంది అరణ్యంలో. ఎడారిలో నదులు ఉంటాయా? ఒక నీటి బొట్టు కూడా చుక్క కూడా దొరకదు. ప్రభు అంటున్నాడు, ఎడారిలో త్రోవ కలగజేస్తాను. నీ జీవితంలో దేవుడు వే ప్రిపేర్ చేస్తాడు, మార్గం సిద్ధపరుస్తాడు. ఆమేన్. దేవుని వాక్యంలో వ్రాయబడింది, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, వాడు రక్షణ కనపరచబడినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకుంటాడు. ఈ రాత్రి ప్రియులై నూతన సంవత్సరంలో దేవుడు నీ కొరకు అరణ్యం లాంటి నీ అరణ్య రోదనలో త్రోవ కలగజేస్తాడు. డోర్స్ ఓపెన్ అయిపోతాయి. పురాతన తలుపులారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకోండి. ప్రియులరా, ఇత్తడి తలుపులు, ఇనప గడియలు విడగొడతాడు, త్రోవ కలగజేస్తాడు. ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ వే. 2020 సంవత్సరం అంతా వే కనబడలేదేమో. ఎలా తప్పించుకోవాలి? మార్గం కనిపించలేదేమో. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమో అంత బ్లండ్గా ఉందేమో, అంత ఒక డార్క్నెస్ లాగా ఉందేమో, అంత ఒక ఆటంకంలా కనపడుతుందేమో. ఈ 2021 సంవత్సరంలో ప్రభుని జీవితంలో త్రోవ కలగజేస్తాడు. అంతేకాదు ప్రియులరా, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాడు. ఎడారిలో నదులు, మీకు ఒక విషయం చెప్తాను. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తే అది ఒక నదిగా ఉంటుందా? ఇంకేమైనా జరుగుతాయా అంటే, నది ప్రవహిస్తే ఎక్కడ వాటర్ ఉంటుందో అక్కడ లైఫ్ వస్తుంది ప్రియులరా. అక్కడ చెట్లు, మొక్కలు మరి మలవటం ప్రారంభిస్తాయి. ఫలభరితమైన అనుభవం, దప్పికంతా తీర్చబడదు. ఎండినవన్నీ ప్రియులరా మరి సారవంతమైన భూములుగా మారిపోతాయి. ఆమేన్. ఈ రాత్రి నూతన క్రియ ప్రభు చేయబోతున్నాడు. సో నేను ఈ రాత్రి ఒక డిఫరెంట్ మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. ప్రియులరా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో 26 మరి కార్యాలు చేయబోతున్నాడు. 26 థింగ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. అవి నేను త్వరగా మీకు చెప్తాను. మన ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఏ నుంచి జెడ్ వరకు టోటల్ ఏంటండి? 26 అద్భుతాలు నేను మీకు త్వరగా చెప్తాను. మొదటిది ఏ అంటే ఏంటనుకున్నారు? అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏ అంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే ఈ నూతన సంవత్సరాన్ని దేవుని అభిషేకంతో ప్రారంభిస్తాడు. ప్రభు నిన్ను అభిషేకిస్తాడు. దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం జరుగుతుంది మీకు తెలుసా? ప్రియులరా, మనం ఆయనకు సాక్షులంగా ఉంటాం. నెంబర్ 1. రెండోది, పరిశుద్ధాత్మతో నింపబడితే ఎలా ఉంటాం తెలుసా? దేనికి మనం భయపడం. ప్రియులరా, పరిశుద్ధాత్మతో నింపబడితే ప్రియులరా యేసయ్య పోలికకు మారుతాం. పరిశుద్ధాత్మతో నింపబడితే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. సో మరి ఈ రాత్రి మరి ఈ నూతన సంవత్సరంలో అనాయింటింగ్, ఏ ఫర్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను త్వరగా చెప్తాను. రెండవది బి అంటే
బోల్డ్నెస్ లైక్ ఎ లయన్. దేవుడు నీకు నూతన సంవత్సరంలో మరి గొప్ప ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. 2021 ఈజ్ ఏ గ్రేట్ ఎక్స్ప్లాయిడ్ థింగ్స్ విల్ బీ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప మహత్కార్యాలు ప్రభు చేస్తాడు. నీ 2 కనులు చాలవు. Your 2 eyes are not enough to see the works of the Lord, wonders of the Lord, great things of the Lord. రెండవది బీ ఫర్ బోల్డ్నెస్. గొప్ప ధైర్యాన్ని దేవుడికి ఇస్తాడు. 2020లో ఎంత భయం అండి ఆవరించింది. తుమ్ము వచ్చినా భయమే, దగ్గు వచ్చినా భయమే. పిల్లరా మెట్లు దిగి కిందకి వెళ్ళాలన్నా మోసుకే. ఎన్ని లీటర్లు శానిటైజర్లు వాడారండి, ఎంత డబ్బులు తగిలిట్టారండి. దానికి మించి కొంతమందికి నిద్ర పట్టలేదు. భయము తల్లికి బిడ్డ కానరాక, భర్తకు భార్య కానరాక, ఎవడిని నమ్మక. భార్యలేమో భర్తలు నమ్మట్లేదు, బయటికి వస్తున్నారని భర్తలేమో భార్యలు నమ్మట్లేదు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మట్లేదు. ఎవడు సెకండ్ ఇచ్చుకునే పాపం లేదు. సెకండ్ ఇస్తే అంటుకుంటుంది ఎవడు భయము. 2020 అంతా ఈ 2021లో బీ ఫర్ బోల్డ్నెస్ ప్రభు నీకు ఇస్తాడు. సి ఫర్ ఏంటంటే క్యారీయింగ్ ద క్రాస్. ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో దేవుడిని ఎలా మరలుస్తాడంటే, ఇంతవరకు నువ్వు ఎవరెవరో భారాలు మోసావు. అయితే ఈ సంవత్సరం నువ్వు సిలువను మోసే దినాలు రాబోతున్నాయి. యూ విల్ క్యారీ ద క్రాస్. అంటే మరి సిలువ భారాన్ని, సేవ భారాన్ని, 2 ఆత్మలు సంపాదించుకుని పిల్లరా మరి సంతోషపెట్టి, దేవుని సంతోషపెట్టే పరిస్థితి, కొంతమందినైనా రక్షణలోకి నడిపించుకునే పరిస్థితి ప్రభు నీకు మరి ఏ ఫర్ అనాయింటింగ్, బి ఫర్ బోల్డ్నెస్, సి ఫర్ క్యారింగ్ క్రాస్, డి ఫర్ డెడికేషన్. ప్రభు నీకు ఈ దినాల్లో గొప్ప మరి త్యాగాన్ని, సమర్పణ 2021లో ఇవ్వబోతున్నాడు. సమర్పణ, త్యాగము. పిల్లరా మరి ఇవ్వడంలో ఎంత ఆశీర్వాదం ఉందో మీకు తెలుసు కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఇవ్వుడు మీకు ఇవ్వబడు. చాలామంది నాకు లేదు కదా, నేను ఎలా ఇవ్వగలను అంటారు. విశ్వాసంతో మీరు ఇవ్వటం ప్రారంభిస్తే దేవుడు నింపడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా ఫస్ట్ అసలు ఆ కార్యాన్ని ప్రారంభిస్తే చాలు, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. నాకు దేవుడు ఇస్తే ఇస్తానండి అలాంటి మాటలు మాట్లాడుకోండి. సాకులు, పిసిని కొట్టే ఆత్మ, పిసనారి ఆత్మ మనలోంచి బయటికి పారిపోవాలి. ఆమేన్. పిల్లలు ఎందుకంటే ఇవ్వటంలో ఎంత బ్లెస్సింగ్ ఉందో. గివ్ యూ షల్ బి గివెన్. నువ్వు ఇవ్వటం ప్రారంభిస్తే దేవుడు నీకు డబల్ ఇస్తాడు. పిల్లరా ఆ ఇవ్వటం అనేది అది దేవుని స్వభావం, గాడ్స్ నేచర్, అది డివైన్ నేచర్ అది. సో ఇక నాలుగవది ఈ 2021లో డి అంటే డెడికేటెడ్ లైఫ్ నువ్వు జీవిస్తావు. నువ్వు ప్రభు కొరకు మరి ఒక త్యాగపూరితమైన జీవితాన్ని, మన ధనాన్ని మాత్రమే కాదు త్యాగం చేయడం, మన ఆరోగ్యాన్ని, మన జ్ఞానాన్ని, మన తలాంతులు, పిల్లలు మన దగ్గర ఉన్నవన్నీ త్యాగం చేసే పరిస్థితి. మరి డి ఫర్ డెడికేషన్. ఈ అంటే ఏంటంటే ఎంకరేజ్ అదర్స్. ఈ 2021 సంవత్సరంలో నువ్వు అనేకుల్ని ప్రోత్సహించేవాడిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నీకు నువ్వే నిలబడడం మాత్రమే కాదు, నువ్వు అనేకులు ప్రోత్సహించాలి, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులు వెన్నుతట్టాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు రా బాబు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, భయపడొద్దు. నీ ద్వారా అనేకులు ఏం చేయబడాలా? ప్రోత్సహించబడాలి. ఎంకరేజ్. యూ విల్ ఎంకరేజ్ అదర్స్. యూ విల్ బి ఎంకరేజ్డ్ అండ్ యూ విల్ ఎంకరేజ్ అదర్. ఈ ఫర్ అంటే ఎంకరేజ్ అదర్స్. ఎఫ్ అంటే ఫాలో జీసస్. 2021లో నువ్వు యేసయ్యని వెంబడించబోతున్నావు. ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు ఇమిటేట్ జీసస్. యు ఆర్ గోయింగ్ టు ఫాలో జీసస్. యేసు ప్రభువాన్ని నువ్వు వెంబడించబోతున్నావు. యేసయ్య అడుగు జాడల్లో నేను నడవబోతున్నావు. ఫాలో జీసస్. నాట్ ఫాలో మ్యాన్, నాట్ ఫాలో ఎనీ పర్సన్, నాట్ ఫాలో ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్. జస్ట్ ఫాలో జీసస్, జస్ట్ లైక్ జీసస్. పిల్లరా ఎఫ్ అంటే ఫాలో జీసస్. జి అంటే గాడ్లీ పర్సన్. 2021లో నువ్వు గాడ్లీ పర్సన్ అంటే దేవుని మనిషిగా ఉండబోతున్నావు. ఆమేన్. గొప్ప ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారబోతున్నావు. గాడ్లీ పర్సన్, స్పిరిచువల్ పర్సన్గా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, శరీర సంబంధమైన వ్యక్తిగా కాదు. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. పిల్లరా గాడ్లీ పర్సన్, నువ్వు దేవుని వ్యక్తిగా ఉంటావు. దేవుని వ్యక్తిగా ఉంటావు. జి అంటే హెచ్ అంటే
ఇట్స్ అండ్ హైడింగ్ అండర్ ద క్రాస్ అంటే సిలువ నీడలో నువ్వు దాగి ఉంటావు. పిల్లరా, సిలువ నీడలో ఎంత కాపుదల ఉందండి, సిలువ నీడలో ఎంత భద్రత ఉందండి. దేవుని వాక్యం చెప్తుంది, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెరుతనే కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, గాడ్స్ పవర్. You will see the power of God when you go under the cross of God. ఎప్పుడైతే యేసు ప్రభువు వారికి సిలువ నీడలోకి నువ్వు వెళ్తావో నువ్వు గొప్ప శక్తిని పొందుకుంటావు. పిల్లరా, ఏ అంటే అనాయింటింగ్, బి అంటే బోల్డ్నెస్, సి అంటే క్యారింగ్ క్రాస్, డి అంటే డెడికేషన్, ఈ అంటే ఎంకరేజ్ అదర్స్, ఎఫ్ అంటే ఫాలో జీసస్, జి అంటే గాడ్లీ పర్సన్, హెచ్ అంటే హైడింగ్ అండర్ ద క్రాస్. ఈ ఐ అంటే పిల్లరా ఇన్నర్ మ్యాన్ ప్రాస్పారిటీ. ఇన్నర్ మ్యాన్ ప్రాస్పారిటీ. ప్రియులరా, మరి దేవుని వాక్యంలో రాయబడిన సంగతులు ఏంటంటే అంతరంగ పురుషుడు అంటాడు. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ప్రియులరా, మనం ఏం చేస్తామంటే బాహ్య పురుషుడి గురించి ఎక్కువ పట్టించుకుంటాం కదా, ఫేస్లో గ్లామర్ పోకుండా. ప్రియులరా, మరి బాడీ ఎంత ఫిట్గా ఉండాలని ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ అని, జాగింగ్ అని, ప్రియులరా రన్నింగ్ అని, జిమ్కి వెళ్ళి పిల్లరా మరి బాడీని ఫిట్గా ఉంచుకుంటాం. మరి ఫేస్ క్రీములు రాసి ఫేస్ అందంగా ఉంచుకోవాలి. పిల్లరా, మాయిశ్చరైజింగ్ క్రీములు రాస్తాం చలికాలంలో. పిల్లరా, ఫేస్కి ఏవో రాస్తాము. మరి శరీరానికి అన్నీ చూసుకుంటాం. ఈ బాహ్య పురుషుడికి అన్ని 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 సెటప్లు చేస్తాం, కానీ నీ అంతరంగ పురుషుని సంగతి ఏంటి? పిల్లరా, ప్రభువు నీలో ఉంచిన ఆ ఆత్మ సంగతి ఏంటి? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్? నీలో ఉన్న అంతరంగ పురుషుడు, నీ ఆత్మ ఎలాగుంది? బలంగా ఉందా? ఆరోగ్యంగా ఉందా? స్టెబిల్డ్గా ఉందా? చచ్చిపోయిందా? అందుకే ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. క్రీస్తు యేసు ఆయన ప్రేమతో మనం బ్రతికించాడు. నీ ఇన్నర్ మ్యాన్ షుడ్ బి ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. పిల్లరా, ఇన్నర్ మ్యాన్ ప్రాస్పారిటీ అయ్యంటే ఈ 2021లో నీ ఇన్నర్ మ్యాన్ ప్రాస్పర్ అవ్వబోతున్నాడు. నీ అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందబోతున్నాడు. ఇస్ ద లార్డ్. ఐ అంటే ఇన్నర్ మ్యాన్. ఐ తర్వాత జే అంటే ఏంటి తెలుసా? యూ విల్ బి ఏ జాయ్ఫుల్ పర్సన్. హల్లెలూయా. నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు దేవుడు. 126వ కీర్తన 1-2 వచనాల్లో సియోనుకు తిరిగి వచ్చిన వారు, ఆ చెరలో నుండి ఆయన వారిని విడిపించినప్పుడు మనం కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు. నీ నోట్లో నవ్వు ఉంచుతాడు దేవుడు. 2021 అంతా అసలు ముఖాలన్నీ ఫేడ్ అయిపోయాయి, వాడిపోయాయి. 2020వ సంవత్సరంలో పిల్లల ఉద్యోగాలు పోయి, సమస్యలు వచ్చేసి భయం గుప్పుట్లోకి వెళ్ళిపోయి, ఆందోళన చేత సంతోషం లేక, నెమ్మది లేక పిల్లల ముఖాలు వాడిపోయాయి. ఈ 2021లో ప్రభు నీ నోటి నిండా నవ్వు ఉంచి నేను ఒక జాయ్ఫుల్ పర్సన్గా నిన్ను, నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ కుటుంబాలను, నీ సంఘాన్ని ప్రభు జాయ్ఫుల్గా దేవుడు ఉంచబోతాడు 2021లో. జే తర్వాత కే అంటే పిల్లల నోయింగ్ గాడ్. యూ విల్ బెటర్ టు నో గాడ్. దేవుని ఇంకా బెటర్ వేలో ప్రభుని నువ్వు తెలుసుకోబోతున్నావు. 2020 వరకు నువ్వు ప్రభుని చూసింది వేరు. పిల్లల ఈ 2021లో యూ విల్ సీ జీసస్ ఇన్ డిఫరెంట్ వే. ఒక మరొక కోణంలో నువ్వు ప్రభుని మరి డిఫరెంట్గా ప్రభుని నువ్వు ఎరగబోతున్నావు. యూఆర్ గోయింగ్ టు నో గాడ్, వాట్ హీ ఈజ్, వాట్ హీ విల్ బీ, వాట్ హీ వాజ్. ఆయన యొక్క క్యారెక్టర్స్, యేసు ప్రభు వారి యొక్క ఆ పర్సనాలిటీని నువ్వు తెలుసుకోబోతున్నావు. నోయింగ్ గాడ్. కే అంటే నోయింగ్ గాడ్. కే తర్వాత ఎల్ లవింగ్ అదర్స్. 2021లో నువ్వు అనేకుల్ని ప్రేమించబోతున్నావు. ఆమేన్. యూఆర్ గోయింగ్ టు లవ్ అదర్స్. ఓ ప్రేమలో ఎంత గొప్ప ఆ ఫ్రాగ్రెన్స్ ఉందో తెలుసండి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ప్రేమను మించింది ఏదీ లేదు. లవ్ అదర్స్ యాజ్ లవ్ యువర్ సెల్ఫ్. లవ్ ఎవ్రీవన్. వాట్ జీసస్ సెడ్. ప్రభు అదే చెప్పారు. నీ సహోదరుని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు, నీ దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించు, దేవుని పరిచర్ని ప్రేమించు. లవ్. ఈ 2021 సంవత్సరంలో నీలోంచి ఆ ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ బయటికి దేవుడు
మరి నీలో నింపబోతున్నాడు. తద్వారా నీవు అనేకులు ప్రేమించబోతున్నావు. ఎల్ అంటే లవింగ్ అదర్స్. ఎం అంటే మినిస్ట్రీ మోటో. ఈ 2021లో నీవు మినిస్ట్రీ మోటోలోకి వస్తావు. దేవుడు నీకు మినిస్ట్రీ బర్డెని ప్రవహిస్తాడు. దేవుని పరిచర్య. పిల్లరా, ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు. గ్యారంటీ ఏమైనా ఉందండి? అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ క్షణికమైన ఈ జీవితం కొరకు ఎన్ని పాటలో ఎన్ని తిప్పలు పడుతున్నారో మనుషులు. ప్రార్థన మానేసి, వాక్యం మానేసి, మందిరం మానేసి, సేవ మానేసి, అవన్నీ స్థిరంగా ఉండేవండి. పరలోకం స్థిరమైనది, దేవుడు స్థిరమైన వాడు. మనం మహిమలోకి వెళ్తే ఆ యుగ యుగాలు ఆయనతో ఉండాలి. అక్కడ ఆ ఉన్నత స్థితిలో పరలోకంలో ధనవంతులుగా ఉండాలి. మీ ధనాన్ని పరలోకంలో దాచుకోండి అంటాడు ప్రభు. పరలోకం ఎక్కడో ఒక మూల ఒక దరిద్ర కొట్టోళ్ళ ఉంటే ఏమైనా సంతోషం ఉంటుంది? కొంచెం కాస్త ఆలోచించు. పిల్లల దేవుని పరిచయం, ఆత్మను సంపాదించు. పరలోకంకి ఇలా వెళ్ళగానే ప్రభు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు? హౌ మెనీ సోల్స్ యూ హ్యావ్ వన్ ఫర్ మీ అని అడుగుతాడు. దెన్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ విల్ బి. నీ జవాబు ఏమై ఉంటుంది? ఎన్ని ఆత్మలు సంపాదించు, ఎంతమంది సువార్త ప్రకటించు. మినిస్ట్రీ మోటో ఈ 2021లో ప్రభు నీకు ఇవ్వబోతుంది. ఎం తర్వాత ఎన్న కదా. ఎన్ అంటే న్యూ పర్సన్. నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా మరి ఆ యొక్క రూపాంతరం చెందబోతున్నావు. పిల్లల న్యూ పర్సన్ అంటే పిల్లల ఒక దైవజనుడు ఏమిటంటే చూడండి, మరి గొంగళ పురుగు దాని స్ట్రక్చర్ వేరు, దాని విధానం వేరు, దాని బుద్ధి వేరు, దాని స్వభావం వేరు. అది 21 రోజులు గూడు కట్టుకుని లోపల నుండి బయటకు 21వ రోజు ఆ గూడుని చెదగొట్టుకుని తెంపుకొని బయటకు వచ్చినప్పుడు అది సీతాకోక బటర్ఫ్లైగా మారిపోతుంది. ఎస్, ఆ గొంగళ పురుగుకి ఆ బటర్ఫ్లైకి ఎంత మార్పు అండి, ఎంత తేడా ఉందండి. అంత తేడా ఉండాలి నీ జీవితంలో, నా జీవితంలో. 2021లో కంప్లీట్ న్యూ పర్సన్గా. సమూయేలు అంటాడు సౌలుతో, నువ్వు ఈ మాటలు ప్రకటించుండగా యెహోవా ఆత్మ నీ మీద దిగి వస్తుంది, నీకు క్రొత్త మనసు వస్తుంది. యూ విల్ గెట్ ఎ న్యూ మైండ్, యూ విల్ బి ఎ న్యూ పర్సన్. నూతనమైన వ్యక్తిగా మారిపోతావు అనంటే న్యూ పర్సన్. నెక్స్ట్ ఓ అంటే ఓన్డ్ గాడ్. ఓన్డ్ గాడ్ అంటే దేవుణ్ణి నువ్వు సొంతం చేసుకుంటావు. యూ విల్ ఓన్ గాడ్. యేసయ్య నీకు సొంతం అయిపోతావు. నువ్వు యేసయ్య కొరకు, యేసయ్యను బట్టి, యేసయ్యతో నువ్వు నడుస్తావు. దేవుడు నీకు సొంతం అయిపోతాడు. యేసయ్య నీకు సొంతం అయిపోతాడు. యేసయ్యని నువ్వు తండ్రిగా, యేసయ్యని రారాజుగా, యేసయ్యని నీ నాయకుడిగా నువ్వు పొందుకుంటావు. ఓన్డ్ గాడ్. ఓ అంటే నెక్స్ట్ పి అంటే ప్రైజ్ గాడ్. ఈ 2021 సంవత్సరంలో ఉన్న దేవుణ్ణి స్తుతించబోతున్నావు. ఆమేన్. నీ నోటిలో స్తుతులు. ఇప్పుడు 41 కీర్తనలో రాయబడి ఉంటుంది, నా నోటిలో తనకు స్తోత్ర రూపము క్రొత్త కీర్తన ఆయన నోట ఉంచాడు. క్రొత్త కీర్తన నువ్వు స్తుతించబోతున్నావు. యూఆర్ గోయింగ్ టు జంప్, యూఆర్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్, యూఆర్ గోయింగ్ టు వర్షిప్, యూఆర్ గోయింగ్ టు గ్లోరిఫై ద లార్డ్. ఆమేన్. ఓ అంటే పి అంటే ప్రైజ్ గాడ్. యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ ప్రైజ్ గాడ్. ప్రభువు ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, అప్పుడు నీవు నన్ను మహింపరుస్తావు. యూ విల్ ప్రైజ్ గాడ్. I prophesy again and again tonight, in this year, new year, you are going to praise God, because many miracles will be happening in your life. Many things God is going to do, so that you will praise God. Amen, amen. Amen. నువ్వు కనపరచబోతున్నావు దేవుణ్ణి. పి అంటే ప్రైజ్ గాడ్. పి తర్వాత క్విక్లీ. క్విక్నెస్ అంటే మరి త్వరగా నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతావు. జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరా. వచ్చేసాడు, త్వరగా దిగాడట, సంతోషంతో చేర్చుకున్నాడు. అబ్రహాం గురించి, అబ్రహాము త్వరగా అనే మాట కనపడుతుంది. చూడండి ఒకసారి ఆ మాట. అబ్రహాం గురించి ఎంత గొప్ప దైవజనుడు అండి అబ్రహాం ఎంత గొప్ప దైవజనుడు. కానీ ఆయన జీవితంలో ఏమో చూడండి, 18వ అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి చదవండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. ఎక్కడ చూసినా త్వరగా కనబడుతుంది. 18వ అధ్యాయంలో అబ్రహాం అంత గొప్ప దైవజనుడు అయింది కూడా
మరి దేవుని కొరకు త్వరగా పరుగులు తీస్తున్నాడు. వాజ్ రన్నింగ్. ఈ రాత్రి మనం కూడా త్వరగా చేయాలి. త్వరగా ఏదైనా ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు దేవుని కార్యాన్ని. త్వరగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు త్వరగా మరి చేయాలని దేవుడు కోరుకున్నాడు. క్యూ తర్వాత ఆర్ అంటే రెస్టోరేషన్. రెస్టోర్డ్, యూ విల్ బి రెస్టోర్డ్. రెస్టోరేషన్ అంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా నీకు ఇచ్చి ప్రభు నీకు యాడ్ చేసి మునుపుట్లే నిలబెట్టడం. రెస్టోరేషన్. గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ యూ. ప్రభు నిన్ను రెస్టోర్ చేయబోతున్నాడు. నేను వాక్యంలో అనేక మాటలు, మరి సమ్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి ప్రియులారా. దేవుని వాక్యంలో ప్రియులారా, మరి ప్రభు అంటాడు, నేను నిన్ను తిరిగి కట్టిస్తాను. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. 31:4 చూడండి. ఇర్మియా. ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడునట్లు నిన్ను కట్టిస్తాను. నువ్వు మరలా తంబుర్లు వాయించు. అదే చూసారా, నేను కట్టిస్తాను, నువ్వు మరలా తంబుర్లు వాయిస్తావు. రెస్టోర్ చేస్తాను. ఐ విల్ రెస్టోర్ యూ. ఐ విల్ బిల్డ్ యూ బ్యాక్. ఐ విల్ గివ్ యూ బ్యాక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వేం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకున్నావు? ఈ రాత్రి ఒక పేపర్ తీసుకుని నువ్వు ఏదైతే 2020లో పోగొట్టుకున్నావు రాసుకో. అన్నీ ఈ 2021లో ప్రభావాన్ని నీకేమోబోతున్నాడు, నేను రెస్టోర్ చేయబోతున్నాడు. సో దట్ యూ విల్ ప్రైజ్ గాడ్. రెస్టోరేషన్. అంటే రెస్టోరేషన్. ఎస్ అంటే సింగింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు పాటలు పాడబోతున్నాం. ఆమేన్. వాక్యం రాయబడిన వారు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ సియోనుకు తిరిగి వస్తారు. పాటలు పాడతాం. నీ నోటి నిండా పాటలు ఉంచుతాడు దేవుడు. ప్రియులరా, పాటలు పాడడం అనేది గొప్ప వరం. చాలామంది నోరు మూసుకొని ఉంటారు. అలా నోరుకి విప్పరు. నువ్వు ఎలా పాడుతున్నావు అనేది కాదు, నువ్వు పాడుతున్నావా లేదా. పాటలు పాడడం అనేది స్తుతిలో ఒక భాగం కదా. గెంతులు వేయడం స్తుతిలో ఒక భాగం, నాట్యం చేయడం స్తుతిలో ఒక భాగం కదా. మరి పాటలు పాడుతున్నామా నోరు తెరిచి? నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని అంటున్నాడు కదా ప్రభు, నింపుతాను అన్నాడు కదా. ఈ 2021లో ప్రభు నిన్ను ఒక పాటలతో స్తుతించబడగా చేయబోతున్నాడు. ఎస్తర్తో టీ అంటే టెస్టిఫైయింగ్ గాడ్, అంటే సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. యు ఆర్ గోయింగ్ టు గివ్ టెస్టిమనీ ఫర్ ద లార్డ్. పిల్లల ప్రకటన 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పిల్లల గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అనే మాట చూడండి. ఆ 12వ మరి అధ్యాయం, ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించున్నారు గాని. గొర్రెపిల్ల రక్తము, తామిచ్చిన సాక్ష్యం, బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ టెస్టిమనీ, టెస్టిఫైయింగ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తాన్ని నీ హృదయంలో, నీ ప్రాణాత్మ దేహాల్లో గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడుతుందో సాతానుడు నేను చూసి భయపడతాడు. నువ్వు గెలుస్తావు, గెలుపు బాట పడతావు. అది నెంబర్ 1. రెండవది, నువ్వు సాక్షిగా ఉంటే, సాక్ష్యం చెప్తే సాతానుడు ఓడిపోతాడు. సాక్షిగా. అందుకే మరి తినన మార్గంలో ఉన్న అననయ్య మరి సౌలు అనబడ్డ పౌలును చూసి అంటాడు నువ్వు అన్ని జనులైతే దేవునికి సాక్షివై ఉంటావు. యూ విల్ బి టెస్టిమనీ. యూ విల్ టెస్టిఫై ద లార్డ్. టీ అంటే టెస్టిఫైయింగ్ గాడ్. టీ తర్వాత యూ అంటే అండర్స్టాండ్ ఎవ్రీ పర్సన్, అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండింగ్ మైండ్. దేవుడు మరి ఈ సంవత్సరంలో ప్రభు చిన్నపిల్లల మనస్తత్వం మనలోంచి తీసేసారు. ప్రతిదీ అర్థం చేసుకునే ఆ స్టెబిలిటీ, ఆ అండర్స్టాండబుల్ మైండ్ ఈ 2021లో ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ పర్సన్. చాలాసార్లు మనం ఏం చేస్తుంటే పిల్లరా, మరి ఇతరులను అర్థం చేసుకోకుండా మనమే ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కాస్త తమాయించుకొని ఆగి వారిని కూడా మనం అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, స్త్రీలను, పురుషులను అందరిని అర్థం చేసుకుని వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసి వారిని మరి దేవుని మార్గాల్లో నడిపించాలి. టీ టెస్టిఫైయింగ్ గాడ్. యూ అంటే అండర్స్టాండ్ ఎవ్రీ వన్. యూ తర్వాత విక్టోరియస్ లైఫ్. దేవుడు నీకు 2021లో జై జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. 2020లో నీ ఓటములు
పిల్లరా, ఏ ఏ పాపం దగ్గర నువ్వు పోరాడి ఓడిపోయావో, ఏ సమస్యలతో నువ్వు పోరాడి ఓడిపోయావో, పిల్లరా, ఇన్ 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 విచ్ థింగ్స్ యూ హ్యావ్ డిఫీటెడ్, నువ్వు దేనిలో ఓడిపోయావో ఆ ఓటములన్నీ విజయాలుగా ప్రభు మారుస్తాడు. 2021లో ఈ సంవత్సరంలో దేవుడు నీకు విక్టోరియస్ లైఫ్ ఇవ్వబోతున్నాడు. ప్రభు అంటాడు కదా, జయించు వానిని నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాను, జయించు వానికి నేను జీవకిరీటం ఇస్తాను, జయించు వానికి నేను క్రొత్త పేరు పెడతాను, జయించే వానికి మరుగైన మన్నాన్ని ఇస్తాను. ప్రకటన గ్రంథం 1-4 మీరు చదువుకుని వెళ్తే జయించేవారు ఎంత ఉన్న స్థితిలో ఉంటారో మరి దేవుని వాక్యంలో. వి అంటే విక్టోరియస్ లైఫ్, వి తర్వాత డబ్ల్యూ అంటే విట్నెస్సింగ్ గాడ్, అంటే ప్రభుకు సాక్షిగా నువ్వు ఉంటావన్నమాట. వెళ్ళి చోటనెల్లా నువ్వు మరి ఆయన కార్యాలు వివరిస్తూ ప్రియురా, మనం దేవుని కార్యాల గురించి సాక్ష్యం చెప్పడం వేరు, మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండటం వేరు. విట్నెస్ గాడ్, ప్రభు అంటాడు ప్రకటన 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, మీరు బూదిగంతముల వరకు. పిల్లరా, మరి యెరూషలేము, యూదయ, సమరయ, మరి దేశమంతా బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. విట్నెస్సింగ్ గాడ్. డబ్ల్యూ అంటే విట్నెస్సింగ్. ఎక్స్ అంటే జెరాక్స్ కాపీ ఆఫ్ ద లార్డ్. జెరాక్స్ కాపీ ఆఫ్ ద లార్డ్ అంటే యేసు ప్రభు వారి యొక్క డూప్లికేట్ లాగా, లేకపోతే యేసు ప్రభులాగా ఆయన అచ్చుదిద్దినట్టు అచ్చు పోలికలో యేసు ప్రభు వారి పోలికలోకి మనం మారుతాం. మన రూపం కనిపించకూడదు. అందుకే మరి యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో మరి దేవుని వాక్యం చేత 3వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. 2వ వచనంలో చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలై ఉన్నాము, ఆమేన్. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయనలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. యు విల్ బి జెరాక్స్ కాపీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ ఇన్ 2021. ఈ 2021లో యేసు ప్రభులాగా యేసే పోలికలోనికి మనం మార్చబడతాం. అందుకే పౌలు గారు అంటారు కదా కొరింథీ సంఘంతో, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నేను క్రీస్తుని పోలి నడుచుకుని. ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి పౌలు గారు. అవును, ఆ సమర్పణ అడగాలి. ప్రభా, మీ సమర్పణ నాకు ఇవ్వండి, మీ పవిత్రత నాకు ఇవ్వండి, మీ ఓర్పు నాకు ఇవ్వండి, మీ సహనము నాకు ఇవ్వండి, మీ క్షమాపణ గుణం నాకు ఇవ్వండి, మీరే నన్ను మార్చండి ప్రభు అని. పిల్లలు యేసుప్రభులా ఉండడం అంటే యేసుప్రభులాగా ఆయన హాజరు చేయబడ్డాడు. మరి కొంతమంది యేసుప్రభు గెటప్లో గెడ్డలు పెంచుకుని జుత్తులు పెంచుకుని, అది యేసై పోలిక కాదు. యేసై పోలిక అంటే యేసై క్యారెక్టర్స్ మనం మరి సొంతం చేసుకోవాలి. పిల్లరా, మరి ఎక్స్ అంటే జెరాక్స్ కాపీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నెక్స్ట్ వై అంటే యూ విల్ బి యంగ్ లైక్ ఏ బర్డ్. పిల్లలు, కింగ్ బర్డ్ పక్షిరాజులాగా యవనస్తుడిగా దేవుడు నిన్ను యంగ్ లైక్ ఏ కింగ్ బర్డ్, యవన బలాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అందుకే 103వ కీర్తనలో ఏం రాయబడింది? అసలు బ్యూటిఫుల్ వర్డ్ అది. 103వ కీర్తనలో ఏం రాయబడిందండి? 5వ వచనం, పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని క్రొత్తగా చేస్తాడు కొత్త సంవత్సరంలో. ఆమేన్. అంటే ప్రియులారా, నీ వయసు గడుస్తున్నా నీవు ఆ మునుపటి బలాన్ని, మునుపటి శక్తిని కలిగి ఉంటావన్నమాట. చూడండి, మరి కాలేబు ఏమన్నాడు యెహోషువతో, జోషువా, నీవు ఆ రోజు మరి మోషే కాదేశు బర్నియాలోకి నన్ను పంపించినప్పుడు మనం పంపించాడు చూసావా, అప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు 40 years తర్వాత 85 సంవత్సరాల వయసులో కూడా నాకు అదే బలము, అంతే బలం. ఏమైంది? ఏం వాడాడు? పిల్లరా, క్రీస్తు యేసుని కలిగి ఉంటే, ప్రభువులోనూ ఉంటే ఏ తెగులు నీ గుడారని సమయం ఒకవేళ వచ్చినా వెంటనే వెళ్ళిపోద్ది, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు పిల్లరా. ఎందుకంటే ఆయన గాయాల్లో స్వస్థ ఉన్నది. యంగ్ లైక్ ఏ కింగ్ బర్డ్. ఆఖరిది పిల్లరా, మరిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. పిల్లరా, నేను ఏ నుంచి చెప్పుకొస్తున్నాను? జడ్ అంటే జీల్ ఫర్ ద లార్డ్ అంటే ప్రభు కొరకు గొప్ప ఆసక్తి. 2020 వరకు నీ ఆసక్తి దేని మీద ఉందో నాకు తెలియదు. నీకు ఏమంటే ఆసక్తి ఎక్కువ?
అని నేను నిన్ను మరి అడగట్లేదు, కానీ నీకు తెలుసు నీ హృదయానికి దేని మీద నీ దృష్టి పెట్టావు ఎక్కువ. ప్రభు అంటున్నాడు, మరి నీ ఆసక్తి, నీ యొక్క ఇంట్రెస్ట్ ప్రభు కొరకు, ఫర్ ద లార్డ్. నేను ప్రభు కొరకు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి చాలా ప్రభు, జీల్ కావాలి, జీల్ ప్రభు కొరకు. జీల్ కలిగిన వాడిని ప్రభు వాడుకుంటాడు. మీరు ప్రభు చేతిలో వాడబడాలని అనుకుంటున్నారా? అనేకులు ఎదుట సాక్షులుగా ఉండాలనుకుంటున్నారా? నువ్వు చేయి చాపినప్పుడు అది యేసయ్య హస్తంగా మార్చబడాలని కోరుకుంటున్నావా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో శక్తివంతంగా వెళ్ళాలని, ప్రభావం కలిగి వెళ్ళాలని కోరుకుంటున్నావా? పిల్లరా, నీవు అనేకులకు ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా? జీల్ అవసరం. నేను ముగిస్తున్నాను. ఏ నుంచి జెడ్ వరకు అనేక విషయాలు త్వరగా మరలా మీకు కొరకు రిమైండ్ చేసి ప్రార్థన చేస్తాం. ఏ అంటే అనాయింటింగ్, బి అంటే బోల్డ్నెస్, సి అంటే క్యారింగ్ క్రాస్, డి అంటే డెడికేషన్, ఈ అంటే ఎంకరేజ్ అదర్స్, ఎఫ్ అంటే ఫాలో జీసస్, జి అంటే గాడ్లీ పర్సన్, హెచ్ అంటే హైడింగ్ అండర్ ద క్రాస్, ఐ అంటే ఇన్నర్ మ్యాన్ ప్రాస్పారిటీ, జే అంటే జాయ్ఫుల్నెస్, కే అంటే నోయింగ్ గాడ్, ఎల్ అంటే లవింగ్ అదర్స్, ఎం అంటే మినిస్ట్రీ మోటో పర్సన్, ఎన్ అంటే న్యూ పర్సన్, ఓ అంటే ఓన్డ్ గాడ్ అంటే యేసయ్యను సొంతం చేసుకోవడం, పి అంటే ప్రైజ్ గాడ్, క్యూ అంటే క్విక్లీ డూయింగ్ క్విక్లీ ఫర్ ద లార్డ్, ఆర్ అంటే రెస్టోరేషన్ పునరుద్ధరించబడతావు, పోగొట్టుకుని ఉన్నిస్తాడు, ఎస్ అంటే సింగింగ్ ఫర్ ద లార్డ్ ప్రభు కొరకు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ స్తుతిస్తావు, టీ అంటే టెస్టిఫైయింగ్ గాడ్ దేవుని మరి ఆ దేవుని గురించి చెప్పడం, దేవుని గురించి సాక్షిగా ఉండటం, యూ అంటే అండర్స్టాండింగ్ ఎవ్రీ వన్, అండర్స్టాండ్ ఎవ్రీ పర్సన్ ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు ఎలా అర్థం చేసుకున్నాడు. సుంకరులు, పాపులు, ఇజ్రాయేలు, యూదులు, పాపాత్ములు, రకరకాల మనుషుల్ని ఆయన ఎలా అర్థం చేసుకుని ప్రేమించడం, అలా మనం కూడా వి అంటే విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. డబ్ల్యూ అంటే విట్నెసింగ్ గాడ్, పిల్లరా మరి సాక్ష్యం కలిగి, మంచి సాక్ష్యం కలిగి పిల్లరా సాక్ష్యం చెప్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తావు. ఎక్స్ అంటే జెరాక్స్ కాపీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు వంటి పోలిక. వై అంటే యంగ్ లైక్ ఏ కింగ్ బర్డ్, జీ అంటే జీల్ ఫర్ ద లార్డ్. ఇవన్నీ ఈ 26 క్యారెక్టర్స్ ఈ 2021 సంవత్సరంలో ప్రభు మీ అందరికీ ఇవ్వాలని నా ఆశ. దేవుడి మాటలు దీవించుగాక. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అంతా వెలుగుమయమై, తేజోమయమై, ఆశీర్వదకరంగా మీ జీవితంలో ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి ఈ సమయంలో నా కుమార్తె జెసి రేచల్ మీకు గ్రీటింగ్స్ చెప్తుంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎస్, A very happy new year to all my dear friends. So గట్టిగా may God bless you in this year. May God give you grace and His mercy on you. May God have His mercy on this India and this whole world. So may God bless this whole world and India. So may God bless you everybody in this new year. So God give you grace, His amazing grace and His mercy on you. So be blessed, receive your blessings today. So, Happy New Year. God bless you all. Thank you, Jesse. Moses Anand will greet you. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. నేను వాక్యం చెప్పడానికి వచ్చాను. దేవుడు మనం పాపంలో ఉంటే ఎలాగ మనం ద్రాక్షారసంగా మార్చాడో మనం కూడా అంతే దేవుడికి రుణపడి ఉండాలి. ఓ రోజు యేసయ్య ఒక పెళ్ళికి వెళ్ళారు. మరియా, యోసేపు, యేసయ్య ఒక పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది. అన్ని బిందెల్లో ద్రాక్షారసం అయిపోయింది. బాణంలో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు కొంతమంది వచ్చి దేవుడి దగ్గరికి అడిగి, యేసయ్య మా ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు మేము అందరికి ఇంతమంది ఉన్నారు, పెళ్ళికి అందరూ వచ్చారు, వీళ్ళందరికీ ఏమవ్వాలి అని అడిగారట. అప్పుడు దేవుడు రాతి బాణం నిండా వాటర్ వేయమన్నారు. నీటిలో ఏముండదు, అది ఉట్టి కలర్ లేదు, బ్లూ కలర్ ఉంటుంది దానికి. అప్పుడు దాన్ని తీసుకొచ్చి రాతి బాణంలో వేసారు. అప్పుడు వస్తే అవేవయ్యే ద్రాక్షారసంగా మారిపోయాయి. ద్రాక్షారసం ఎలా ఉంటుంది? రెడ్ కలర్ టేస్ట్లో ఉంటుంది. మనం కూడా
దేవుడు మాటలు వింటే మనం కూడా దేవుడు ఇష్టంకరంగా మారిపోతాము, రక్షంగా ఉంటాం. మీరు కూడా రక్షంగా ఉండాలి. మీరు ఇప్పుడు నీటిలో ఉంటున్నారు, నీటనే పాపంలో ఉంటున్నారు, నీళ్ళనే పాపంలో ఉంటున్నారు. మీరు ఇప్పుడు ద్రాక్షారసమనే ఆశీర్వాదంలోకి మీరు రావాలి. ఆమేన్. అందరు ప్రార్థన కళ్ళు మూసుకోండి. యేసయ్యా మమ్మల్ని అందరూ కోపదులుగా చూశారు. వచ్చిన కాలం నుంచి ఇప్పుడు వరకు నూతన సంవత్సరం వరకు మమ్మల్ని దీవించాడు. థ్యాంక్ యూ చేస్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటో తెలుసా? మీకు తెలుసు చెప్పండి. మీకు తెలియదు కదా. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటో తెలుసా? దేవుడు పేరు పెట్టారు. పేరు పెట్టిన రోజు పాస్టర్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టారు. యెరూషలేంలో ఒక పెద్ద చర్చి దేవాలయంలో లోపలికి వెళ్ళి ఆ మరియా యేసయ్య అక్కడ లోపలికి వెళ్ళి పాస్టర్ దగ్గర అడిగితే పాస్టర్ ఏమన్నా తెలుసా? జీసస్ అని పేరు పెట్టారు. రక్షకుడు అని పేరు పెట్టారు. అప్పుడు నుంచి ఆ పేరు పెట్టి జనవరి 1 ఆ పేరు పెట్టిన రోజు ఇది మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఇది ఒక లవ్ ఫెస్ట్ అనుకుంటున్నాం, ఒక భోజనం పెట్టడం అనుకుంటున్నాం. దేవుని పేరు పెట్టడం మర్చిపోతున్నాం. మన హృదయంలో దేవుడు పేరు పెట్టాలి, కొత్త పేరు పెట్టాలి, కొత్త నూతనంగా వెళ్ళాలి. దేవుడు మిమ్మల్ని దీవించకాక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పిల్లలు మోజెస్ అనేది గొప్ప విషయాన్ని చెప్పాడు. అదేంటంటే జనవరి 1 అనేది ఏదో నూతన సంవత్సరం అంటరేం కాదు, కానీ యేసుప్రభు ఇక నేమింగ్ ఇవ్వడు, పేరు పెట్టిన దినం. 25న యేసుప్రభు వారు జన్మిస్తే 8వ రోజు దేవాలయంలో తీసుకెళ్ళి యేసుప్రభుకి పేరు పెట్టారు, సున్నతి చేశారు. ఎంత గొప్ప విషయం. మరి ఆ సున్నతి చేసిన దినం, పేరు పెట్టిన దినాన్ని మరి పండగల ప్రపంచంతో జరిపించుకోవడం ఎంతో ఆశీర్వాదం. ఈ సమయంలో నా వైఫ్ ఇవాంజలిన్ ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీకు అందరికీ వందనాలండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2021 అంతా కూడా దేవుడి కొరకు రోషంగా బ్రతుకుతాం. దేవుడి కొరకు ఆయన మనకి ఏం చేశాడని ఆయన వైపు చూడకుండా మనం ఆయన కొరకు ఏం చేశామా అన్నది మనము ఈ నూతన సంవత్సరం ఆయన కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలి. అప్పుడు దేవుడు మన ద్వారా అనేక కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు లైవ్ చూస్తున్నారు, మంచి శక్తివంతమైన వర్తమానాలు వింటున్నారు. ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మనము ప్రయత్నిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరాలు మీ కుటుంబాలు, మీ యొక్క బిడ్డలు, మీ యొక్క జీవితాలు, మీకు కలిగిన అన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆయన కొరకు నిత్యము ప్రకాశించే ఒక వెలుగుగా, ఒక నక్షత్రం వల్లే మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్. కమ్. సో మీ అందరికీ మరొకసారి నా కుటుంబం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. పిల్లరా, మరి మార్చి 22వ తారీఖు 2020 తారీఖు నుంచి లైవ్ ఇవ్వటం ప్రారంభించాం. ఈ రోజు వరకు ఈ లైవ్ కంటిన్యూ అవుతుంది, ప్రతిరోజు ఈవినింగ్ రాత్రులు. పిల్లరా, ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో నాకు తెలియదు. ప్రభు మరి ఆపే అని చెప్పే వరకు నేను ఇస్తూనే ఉంటాను. ఆ యొక్క నడిపింపును బట్టి ప్రతిరోజు లైవ్ ఉంటుంది. ఏమేన్ ప్రతిరోజు ఒక సందేశంతో మేము ముందుకు వస్తున్నాం. ఇక స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని, ఈ మెసేజ్లు మీరు వింటున్నారు, మీరు అందరూ దీవించబడాలన్న ఆశ. పిల్లలు, మరొక విన్నపం ఏంటంటే మీరు వింటున్న ఈ మెసేజ్లు షేర్ చేయండి. అంతేకాదు యూట్యూబ్లో బెతెస్తా హీలింగ్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మరి మన ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు ఈ మార్చి 22 నుంచి ఈ రోజు వరకు గత చాలా సంవత్సరాల నుంచి ఉన్న నా వర్తమానాలన్నీ ఆ యూట్యూబ్లో మీకు ఉంటాయి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాక్యాన్ని వినొచ్చు. వాక్యం టు వాక్యమే ఎక్కువ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్వచ్ఛమైన వాక్యాన్ని మీకు అందించడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. ప్రభు నాకు ఇచ్చిన సందేశాలు మీకు ఇవ్వడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు మనం దీవించుకుని లైవ్లోకి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. రేపు మళ్ళీ రాత్రికి లైవ్లో కలుసుకుందాం. రేపు సాయంకాలం ఆదివారం కదా, రేపు ప్రభు దినం. రేపు సాయంకాలం 6 గంటలకు లైవ్లోకి వస్తాం. మరి గాజువాక ఆరాధన మీకు లైవ్గా టెలికాస్ట్ చేయబడుతుంది. మిగతా సోమవారం నుంచి శనివారం వరకు
ప్రియులారా సాయంకాలం 8 తర్వాత లైవ్లోకి వస్తాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరూ ప్రభు దీవించుగాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్.